ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెళ్లి చేసుకుని పిల్లలతో మంచిగా హ్యాపీగా సెటిల్ అవుదామనుకున్న ఒక సాధారణ తెలుగు అమ్మాయి ఇప్పుడు ఇండియాలోనే టాప్ సెలబ్రిటీస్ కాస్ట్యూమ్స్ డిజైన్ కోసం తన వెనక తిరిగే స్థాయికి తను ఎలా ఎదిగింది. తను నల్లగా ఉందని 49 మంది పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేసిన అదే అమ్మాయి ఈరోజు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ అందం పెంచేలా కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసే స్థాయికి ఎదిగిన తన ప్రయాణం చూస్తే లేచి మరి చప్పట్లు కొడతారు. ఒక వినూత్నమైన ఆలోచన, దానికి ఒక కొత్త రూపంతో వచ్చిన సక్సెస్ ముగ్ధ ఆర్ట్ స్టూడియో. మనలో చాలా మంది ఇది బట్టల షాపా, గుడి అనుకున్నానే, ఇలా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు. దానికోసమే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు మధ్యతరగతి ఆడపిల్ల, ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక చిన్న ఫ్యాషన్ డిజైనర్, ఇప్పుడు ఒక ఆంటర్ప్రెన్యూర్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. అంతకు మించి ఎంతో మంది ఆడపిల్లలకి ఆదర్శం. అది ఎవరని అనుకుంటున్నారా? శశి వంగపల్లి, ద క్రియేటర్ ఆఫ్ ముగ్ధ ఆర్ట్ స్టూడియో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మేము పెడుతున్న ఈ ఎఫర్ట్కి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దాకా వస్తాయి. ఇదంతా 2012లో ఒక చిన్న గదిలో ఒక చిన్న టైలర్గా స్టార్ట్ చేశారు. తను చేసే పనిని ఎంత ప్రేమించేదంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా టైంకి తిండి తినకుండా కష్టపడి పనిచేసేది. కానీ ఒక చిన్న గదిలో స్టార్ట్ అయిన తన బిజినెస్ ఈరోజు సౌత్ ఇండియాలో ఇన్ని షాపింగ్ మాల్స్ని ఓపెన్ చేస్తుందని, ఇన్ని కోట్ల బిజినెస్ చేస్తుందని అసలు ఎవరు ఊహించి ఉండరు. తను కన్న కల ఏంటంటే తన సొంతంగా డిజైన్ చేసిన బట్టలతో ఒక స్టోర్ని ఓపెన్ చేయాలని. ఒక 5 years వరకు అదే చిన్న గదిలో క్లాత్ సెలెక్షన్ దగ్గర నుండి స్టిచ్చింగ్, డిజైనింగ్ అన్ని తనే చూసుకునేది. బట్ ఫైనల్లీ తన డ్రీమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ట్రై చేశారు. అంటే ఒక షాపింగ్ మాల్ని ఓపెన్ చేయాలని అనుకున్నారు. కానీ ఇండియాలో ఏ బ్యాంకు కూడా తనకు లోన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తెలిసిందేగా, మధ్యతరగతి వాళ్ళను ఎవరు నమ్మరు. సో ఆ టైంలోనే తన బిజినెస్ మోడల్ని నమ్మి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫాదర్ ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ డబ్బుతో ఎన్నో రోజులు కలకన్నా తన షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ని మొదలుపెట్టింది. టైల్స్ నుండి సీలింగ్ వరకు అన్ని తనే దగ్గరుండి సొంతంగా డిజైన్ చేసుకుంది. తన లైఫ్లోనే ఆ రోజు మర్చిపోలేని రోజది. ఫైనల్గా తన కళ నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది అని అనుకునే లోపే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఎవరు ఊహించని తన లైఫ్లోనే మర్చిపోలేని అసలైన సంఘటన జరిగింది. మరికొన్ని రోజుల్లో తన షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలి అని అనుకున్న టైంలో అది 2018 March 10 అర్ధరాత్రి 2 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన వెంటనే తను విన్న మొదటి మాట, మ్యామ్, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, మీ స్టోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని తన సెక్యూరిటీ గార్డ్ చెప్పగానే ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని వెళ్ళి చూస్తే అక్కడ కొత్త బట్టలతో నిండిన తన షాపింగ్ మాల్ మొత్తం మంటలతో తగలబడుతూ ఉంది. తన 30 ఏళ్ల కళ, ఎంతో మంది నమ్మకం, ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారం 10 రోజుల్లో ఓపెనింగ్ కాబోతుందనగా తన కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంటే చూడ్డానికి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ కాలిపోతుంది జస్ట్ ఒక బట్టల స్టోర్ మాత్రమే కాదు, దాన్ని నమ్మి ముందడుగు వేసిన ఎంతో మంది జీవితాలు, ముఖ్యంగా శశి వంగపల్లి నమ్మకం. ఆ టైంలో తను ఒక చిన్నపిల్లలా తన అమ్మ చేపట్టుకుని కుమిలిపోతూ నాకే ఎందుకులా జరుగుతుందని అడిగేవారట. ఆమె ప్రశ్నకు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. కొన్ని రోజులు బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చొని ఆలోచించి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఒకరోజు వర్కర్స్ అందరిని పిలిచి వాళ్ళతో ఆమె చెప్పిన మాట ఇది, ఏది ఏమైనా ఇది నేను వదిలిపెట్టను. ఇన్నాళ్ళ నా కష్టం ఈ ఒక్క సమస్యతో ఆగిపోకూడదు. మళ్ళీ 0 నుంచి మొదలు పెడదాం. ఇదే ఆమె తీసుకున్న కమిట్మెంట్. వాళ్ళ అమ్మగారికి చెవులు వినబడకపోయినా 40 ఏళ్ల పాటు ఆమె జీవితం మొత్తం కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న పెన్షన్ డబ్బు ఎంతో బాధపడుతూ తీసుకొని శశి వంగపల్లి ఈ బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. మొత్తం నీరు కారిపోయింది అని అనుకున్న తన కళ కేవలం 45 రోజుల్లో ఎక్కడైతే కాలిపోతున్న తన కళను చూసి కన్నీరు పెట్టుకుందో మళ్ళీ అక్కడే
ముగ్ధ ఆర్ట్స్ స్టూడియోస్ అనే ఒక అద్భుతమైన ఎక్కడ లేని ఎక్కడ చూడని షాపింగ్ మాల్ని ఓపెన్ చేసింది. వాట్ ఏ హుమెన్, ఎక్కడ పడిందో అక్కడి నుంచే బంతిలా బౌన్స్ అయింది. యాక్షన్కి తగ్గ రియాక్షన్ అంటే ఇదేనేమో. నిజంగా మన సంకల్పం గొప్పదైతే ప్రపంచం మొత్తం మనకు తోడవుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక్కడ మనమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్పవాళ్ళు స్ట్రాంగ్ మైండ్ సెట్తో పుడతారని అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే శశి వంగపల్లి కూడా తన బిజినెస్ కాలిపోయాక తను మొత్తం షట్ డౌన్ చేసి ఆపేద్దామని అనుకున్నారట. ఎందుకు ఇంతమందిని బాధ పెట్టడం, నేను అందరిలాగే పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కని వాళ్ళను స్కూల్కు పంపి హ్యాపీ అండ్ సెక్యూర్ లైఫ్ని సెలెక్ట్ చేసుకుంటే పోయేదిగా. ఇప్పుడు ఇంత బాధ, ఇంత డబ్బు నష్టం, ఈ సంఘటన ఇవేవి ఉండేవి కాదు కదా అని అనుకునేవారట. కానీ ఒకవేళ ఆ రోజు ఆమె అందరిలాగా ఒక నార్మల్ లైఫ్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే మనమంతా ఈరోజు ఆమె గురించి మాట్లాడుకునే వాళ్ళమా? ఇంత మంచి బిజినెస్, మంచి ప్రోడక్ట్స్ జనాల్లోకి వచ్చేదా? గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళే వాళ్ళంతా మనలాగా మామూలు మనుషులే. కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు దానికి ఎదురు నిలబడితేనే ఈరోజు వాళ్ళ జీవితాలు మనకు పాఠాలవుతాయి. భయపడి వెనుదిరిగితే మనలాగా ఎంతోమంది 9 to 5 జాబ్ చేస్తూ పెన్షన్ డబ్బు ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తూ వాళ్ళ జీవితాలు ముగిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత రిస్క్కు అంత రివార్డ్ ఉంటుంది. శశి వంగపల్లి గారు ఇనిషియల్ డేస్లో తన డిజైన్ చేసిన డ్రెస్ని ఒక సెలబ్రిటీకి వేయించాలని షూటింగ్లో ఎంతో మందిని బ్రతిమిలాడేవారట. అలాంటిది ఈరోజు ఇండియాలో టాప్ సెలబ్రిటీస్ అయిన సుస్మితా సేన్, సమంత, రష్మిక మందానా, కాజల్ ఇంకా ఎంతో మందికి పర్సన్ టు పర్సన్ పర్సనల్గా ఆమె దగ్గర వాళ్ళ కాస్ట్యూమ్స్ని డిజైన్ చేపిస్తున్నారంటే అసలు ఇప్పుడు అనిపిస్తుంది టాలెంట్ ఎవరి సొత్తు కాదని. ప్రజెంట్ శశి వంగపల్లి గారి బిజినెస్లో టోటల్ 3 బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. శశి వంగపల్లి షాపింగ్ మాల్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, విధాత్రి షాపింగ్ మాల్. ఈరోజు ఇంతమంది సెలబ్రిటీస్ అండ్ మోడల్స్ అందం రెట్టింపయ్యేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న తనని ఆమె కలర్ తక్కువ ఉందని 49 మంది పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేశారు. అప్పుడే తను డిసైడ్ అయింది, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మొదలుపెట్టిన తన ప్రయాణం ఈరోజు ఎంతో మందికి ఆదర్శమైంది. ఫైనలీ తన జీవితంలో తను తెలుసుకున్న పాఠం, మనందరికీ నేర్పే గుణపాఠం ఏంటో తెలుసా? మీరు డబ్బు కోల్పోయినా, బిజినెస్ని కోల్పోయినా ప్రయత్నిస్తే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఎప్పటికీ ఏది సాధించలేరు. నిజంగా ఇదొక అద్భుతమైన మాట. ముగ్ధ అసలు ఎప్పుడూ అనుకోలేదు ఇలా అంటే మ్యాసివ్ ఆ సముద్రం అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చిన్న డ్రీమ్తో స్టార్ట్ చేశాను. బట్ లైక్ సో బిగ్ టుడే దట్ విత్ ఆల్ ద లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కస్టమర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, whoever it is, the network of the people, whoever is in Mugdha, అంటే ఆ జర్నీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అండి. ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీ డే ఇస్ అ హ్యాపీ మూమెంట్. ఆ ఫ్రెష్నెస్ కానీ, ఆ ప్యాషన్ కానీ ఎప్పుడూ ఉంటుంది. రేపు ఏది చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని. కానీ ఒక్కసారి కన్స్యూమర్స్కి కలిసినప్పుడు అయితే ద లవ్ టు షవర్ ఇస్ లైక్ ఐ ఫీల్ ఎట్ టైమ్స్ ఇట్స్ లైక్ అ బ్లెస్డ్ థింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.